జై జగన్. ఎక్కడ నుంచి వచ్చారన్న? మాది ఎరుగుడి చక్రవర్తి మండలమయ్యా. దేనికి వచ్చారన్న? జగన్ సార్ శూన్య. సిద్ధం సభకు వచ్చారా? సిద్ధం సై సిద్ధం. సై సిద్ధమా? ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు? ఎన్ని 120 130 తగ్గవున్నా ఇది పక్క. చంద్రబాబు నాయుడుకి ఎన్ని వస్తాయి? చంద్రబాబు నాయుడుకి ఏం రావు. 10 మంది వచ్చేవాళ్ళు పందులే వాళ్ళు. సింహమే పార్టీలు కలిసి వస్తున్నాయి వాళ్ళు. 3 కాదు ఇంకో 10 పార్టీలు పెట్టుకోమని ఏం పందులే వాళ్ళు. సింగలే 170 రావాలి అబద్ధం అని. ఎందుకని? అంతేనా ఆయన చేసిన పథకాలు బాగుండాయి. నవరత్నాలు ఏమో పథకాలు ఆరోగ్యశ్రీ ఎట్టాడిది అనుకుంటారో ఎంత మంది బతుకుతారో తెలుసా? దాంతో కొన్ని లక్షల మంది బతుకుతారు. మీరేం లబ్ధి పొందారు? మేము మాకు వచ్చిన కాడి లబ్ధి పడింది. రైతు భరోసా పడింది, అమ్మ ఒడి పడింది పిల్లలకు, ఏం కాదు చేయుత పడింది. గ్రామం అభివృద్ధి చెందిందా? బ్రహ్మ డబుల్ రోడ్ మేము అసలు అనుకోలే. మేము అంతా మా ఇంట్లో పడగొట్టి మళ్ళీ తయారు చేపించారు వాళ్ళే. విద్యా పరిస్థితి ఎట్లుంది? బ్రహ్మాండంగా ఉంది విద్యా పరిస్థితి. ఎప్పుడు లేదు ఇప్పుడు నుంచి ఎక్కువ లేదు. భోజనం ఎట్లుంది? అందులో భోజనం బ్రహ్మాండంగా ఉంది. చదువు బాగా చెప్తున్నారు? ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారా? ఇంగ్లీష్ మీడియమే. వాళ్ళ బూట్లు వాళ్ళ షూలు ఎప్పుడు ఇచ్చినారట. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఏం చేసినాడు ఆయన? ఏం చేయలేదు. జనసేన ఏం దానికి మాటలే చాకలు ఎత్తాడు అంటాడు. ఏం దానికి అది సిద్ధం 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 ఒక్క పేరున పెట్టుకోమని వాళ్ళకు ఒక్కటేనా ఇది మేము చేస్తామని చెప్పి. ఇప్పుడు నీ ఓట్లు అడిగేదానికి మేము చేస్తాం, మీ ఇంట్లో నాకు ఓట్లు జరిగింటేనే వేయండి ఓట్లు, లేకపోతే వేగని అంటాడు. ఆ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినాడు. ఆయన చెప్పదు ఆ మాట చెప్పదు. ఆయన చెప్పలేదు. ఆయన చెప్పాలి కదా నేను చేస్తాను. ఇప్పుడైనా కూడా కానీ నరేంద్ర మోడీ వచ్చినారు కదా, అప్పుడైనా చెప్పదు వాళ్ళు మేము ఈ పథకాలు ఇప్పిస్తాము, మేము ఈ పథకాలు చేస్తామని చెప్పి ఏం చెప్పలే వాళ్ళు. అంతా గుంపు 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 ఓటు అంతే. వీళ్ళైతే ఒకటే బాణము. ఇంకా సార్ రుణమాఫీ చెప్పినాడు అనుకో 175 170 తగ్గవు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీరు సిద్ధం సభకు వచ్చారమ్మా? ఎలా అనిపించిందమ్మా? జగన్ కోసం వచ్చిరా? ఈ పిల్లడు మెంటల్ మైండ్ పని చేయదు. వాయిగా నచ్చది ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతారు. రాళ్ళతో 3000 ఇచ్చినాడు. నవరత్న పథకాలు మీకు వచ్చినాయమ్మా? ఏమొచ్చినాయమ్మా? ఈ పిల్లగానికి అమ్మబడి లెక్క వచ్చింది. మేము డాకరాలో ఉన్నాము. ఈసారి అయితే మీరు జగన్ అన్న కోటేస్తున్నారా? ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటారు? అదే 170 వస్తాయి. 170 వస్తా. చంద్రబాబు నాయుడు గురించి అమ్మా? చంద్రబాబు నాయుడుకి ఏమన్నా వస్తాయంటావా? ఏమొస్తాయో తెలియదు. అంతేనా? పార్టీ అక్కడ ఉండారు. ఏమో. మీ పేరేనా? ఎక్కడి నుంచి వచ్చారమ్మా? చక్రవర్తి మండలం. దేనికి? ఎరుగుడి జగనన్న మీటింగ్ వచ్చింది. ఎలా ఉందా? జగనన్న మీటింగ్ బాగుందా? మీ దగ్గర నవరత్న పథకాలు ఎట్లా వస్తున్నాయి? 7 నవరత్న పథకాలు బాగున్నాయి. జగనన్న పేద ప్రజలకు వస్తున్నాయా? వస్తున్నాయి. అందరికి లభిస్తాయి. మీ దగ్గర వాలంటరీ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది? బాగానే పనిచేస్తాం. మీ దగ్గర వాలంటరీ వ్యవస్థ మంచి పనిచేస్తుంది. సో అన్ని పథకాలు వస్తున్నాయి. ఇంకేమైనా పథకాలు చేస్తే మంచిగా ఉంటాయి అంటారా? సార్ పెడితే ఏమైంది పథకాలు అన్ని. వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు? మనకేం తెలుసు సార్. తెలుగుదేశం ఎందుకు వద్దు అనుకుంటున్నారు? మేము రాంచి ఇదే ఇప్పుడని కదా. చంద్రబాబు నాయుడు ఈసారి గెలుస్తారంటారా? ఏం చెప్పలేమ్మా. ఆయన కొడుకు లోకేష్ గెలుస్తాడా? లోకేష్ గెలుస్తాడు. అంటే 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, దానివల్ల వైఎస్ఆర్సీపీకి ఏమన్నా ప్రాబ్లం అవుతుంది అంటారా? సీట్లు ఏమన్నా తగ్గుతాయా? ఏం తగ్గ. Please subscribe .news.